తిరుపతి, సింహాచలం తరువాత ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రసిద్ధమైన వెంకటేశ్వర స్వామి ఆలయం ఏదో తెలుసా? ఆ దేవాలయం ఏదో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. అది పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. భక్తులు దీనిని ప్రేమగా చిన్న తిరుపతి అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని సుమారు 1000 సంవత్సరాల క్రితం రాజులు, భక్తులు కలిసి అభివృద్ధి చేశారు. ఇక్కడి చరిత్ర ప్రకారం ద్వారకా తిరుమలలో స్వామి స్వయంభువుగా వెలిసారని స్థానికుల విశ్వాసం. ఈ ఆలయంలో ఉన్న అత్యంత విశేషమైన విషయానికి ఏమిటంటే, స్వామివారి విగ్రహానికి కుడివైపు, ఎడమవైపు 2 పాదాలు కనిపిస్తాయి. ఇది భక్తులకు తిరుపతిలో లభించని అద్వితీయ దర్శనం. ఈ దేవాలయానికి స్పష్టమైన ప్రారంభ తేదీ లేకపోయినా 10వ శతాబ్దం నుంచే పూజలు జరుగుతున్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అంటే ఇది 1000 ఏళ్లకు పైగా భక్తులను ఆశీర్వదిస్తున్న ఆలయం. ఇక్కడ అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలు బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, శ్రావణ మాసోత్సవాలు. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి ఊరేగింపు అత్యంత అద్భుతంగా ఉంటుంది. హంస వాహనం, గరుడ వాహనం, అశ్వవాహనం, రథోత్సవం. భక్తుల గోవింద నామస్మరణతో పల్లె మొత్తం భక్తిమయమవుతుంది. సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతిరోజు రాత్రి స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. ప్రత్యేక పండుగ రోజుల్లో ఉదయం, సాయంత్రం 2 సార్లు కూడా నిర్వహిస్తారు. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే ఉద్యోగ సమస్యలు తొలగిపోతాయని, కుటుంబ శాంతి లభిస్తుందని, తిరుపతి వెళ్ళలేని భక్తులకు ఇక్కడ దర్శనం సమానమని గాఢమైన విశ్వాసం ఉంది. ఇదే మిత్రులారా, తిరుపతి, సింహాచలం తరువాత ఆంధ్రప్రదేశ్లో అత్యంత ముఖ్యమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రేపు మరొక్క కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. గోవిందా గోవిందా.